Hi guys, this is Rakesh Gona from RG Despo Digital Marketing Agency. ఈ రోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ మీ ముందు తీసుకొచ్చాను. అదే బ్రాండింగ్ వర్సెస్ మార్కెటింగ్. ఈ రోజు దీని గురించి మాట్లాడబోతున్నాను. అయితే ఇంకా వీడియో స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్. ఈ రోజుల్లో బిజినెస్ రన్ చేయడం అంటే జస్ట్ ఒక ప్రొడక్ట్ క్రియేట్ చేసి కూర్చోవడం కాదు. మార్కెట్లో థౌజండ్స్ ఆఫ్ బిజినెసెస్ ఉన్నాయి, కానీ అందులో కొన్ని మాత్రమే బ్రాండ్స్గా మారుతున్నాయి, మిగతావి ఫెయిల్ అవుతున్నాయి. ఎందుకు? రీజన్ చాలా సింపుల్. బ్రాండింగ్ వర్సెస్ మార్కెటింగ్ డిఫరెన్స్ తెలియకపోవడం. చాలా మంది ఈ రెండింటిని మిక్స్ చేసేసి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. కానీ యాక్చువల్ ట్రూత్ ఏంటి అంటే, మార్కెటింగ్ అనేది మీ ప్రొడక్ట్ ని కస్టమర్ వరకు తీసుకెళ్తుంది. బ్రాండింగ్ అనేది ఆ కస్టమర్ ని ఎప్పుడూ మీ దగ్గరే ఉంచేలా చేస్తుంది. సో అసలు ఈ రెండింటికి మేజర్ డిఫరెన్స్ ఏంటి? మీ బిజినెస్ గ్రోత్ డబుల్ అవ్వాలంటే ఏం చేయాలి? లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్ సూపర్ సింపుల్ గా. ఫస్ట్ అసలు బ్రాండింగ్ అంటే ఏంటి? చాలా మంది అనుకుంటారు బ్రాండింగ్ అంటే జస్ట్ లోగోస్, కలర్స్, బిజినెస్ కార్డ్ ఇవన్నీ. నో, అవన్నీ జస్ట్ విజువల్ ఎలిమెంట్స్ మాత్రమే. బ్రాండింగ్ ఈస్ ఎ ఫీలింగ్. మీ బిజినెస్ పేరు వినగానే కస్టమర్ మైండ్ లో ఒక ఎమోషన్ ట్రిగ్గర్ అవ్వాలి. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? నైకీ అంటే జస్ట్ డూ ఇట్. ఆ జస్ట్ డూ ఇట్ అనే దాన్ని చూస్తే మనకు ఒక మోటివేషన్ వస్తుంది. యాపిల్ అంటే ఇన్నోవేషన్ అండ్ ప్రీమియం, అదొక క్వాలిటీని మనకు గుర్తు చేస్తుంది. జొమాటో అంటే ఒక ఫన్నీ, ఒక బోల్డ్ ఇట్లా అనిపిస్తుంది. ఇదంతా ఒక బ్రాండింగ్. ఇప్పుడు బ్రాండింగ్ అంటే మీ బ్రాండ్ పర్సనాలిటీ ఏంటి? సీరియస్సా లేకపోతే ఫన్నా? మీ టోన్ ఆఫ్ వాయిస్ ఏంటి? మీరు కస్టమర్ కి ఇస్తున్న ప్రామిస్ ఏంటి? మీ బిజినెస్ ని జనాలు ట్రస్ట్ చేస్తున్నారా? సింపుల్ గా చెప్పాలంటే బ్రాండింగ్ ఈస్ యువర్ ఐడెంటిటీ. ఒక్కసారి స్ట్రాంగ్ గా బిల్డ్ అయితే అది కొన్ని ఇయర్స్ వరకు మీకు ఫ్రీగా బిజినెస్ తెస్తూనే ఉంటుంది. మరి మార్కెటింగ్ అంటే ఏంటి? మార్కెటింగ్ అంటే మీ బ్రాండ్ ని జనాలకి పరిచయం చేసే ఒక ప్రాసెస్. ఇట్స్ లైక్ సేయింగ్, మేము ఇక్కడ పలానా చోట మా బిజినెస్ స్టార్ట్ చేసాము, పలానా చోట మా రెస్టారెంట్ ఉంది, పలానా చోట మాది పలానా బిజినెస్ ఉంది, మా దగ్గర ఈ ప్రొడక్ట్ ఉంది, పలానా వెబ్సైట్లో మేము సేల్స్ చేస్తున్నాము, ఇలాంటివన్నీ చెప్పటం. దీనికోసం మనం ఇప్పుడు యూజ్ చేసిన టూల్స్ ఏంటి? ఫేస్బుక్ ఇన్స్టా యాడ్స్, రీల్స్ అండ్ కాంటెంట్, SEO సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, డిస్కౌంట్స్ అండ్ ఆఫర్స్, ఇవన్నీ మార్కెటింగ్ టాక్టిక్స్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. బ్రాండింగ్ అనేది వాటర్ అయితే మార్కెటింగ్ అనేది బాటిల్ లాంటిది. ఇక్కడ వాటర్ మనం ఒక వాల్యూ లా చూడాలి, బాటిల్ ని మార్కెటింగ్ లా చూడాలి. గుర్తుపెట్టుకోండి, బ్రాండింగ్ క్రియేట్స్ ట్రస్ట్, మార్కెటింగ్ క్రియేట్స్ అటెన్షన్. మీకు ఇంకా క్లియర్ గా అర్థం అవ్వాలంటే స్క్రీన్ మీద వస్తుంది చూడండి. మార్కెటింగ్ ద్వారా కస్టమర్ మీ స్టోర్కి వస్తారు, కానీ బ్రాండింగ్ ద్వారా కొనిన ప్రోడక్ట్ని మళ్ళీ మళ్ళీ కొనడానికి వస్తూనే ఉంటారు. ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం. మీ బిజినెస్కి ఈ రెండు ఎందుకు కావాలి? చాలా మంది బిజినెస్ ఓనర్స్ చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే బ్రాండింగ్ మీద ఫోకస్ పెట్టకుండా డైరెక్ట్ మార్కెటింగ్ మీద ఫోకస్ పెడతారు, అంటే యాడ్స్ చేయటం. అప్పుడు రిజల్ట్ ఏమొస్తుంది? మీరు పెట్టిన మనీ మొత్తం వేస్ట్ అయిపోతుంది. ఒకసారి ఊహించుకుందాం, మీకు ఒక యాడ్ కనిపించింది, దాన్ని మీరు క్లిక్ చేశారు, కానీ తర్వాత ఆ పేజ్ చూడగానే మీకు నమ్మకం రాలేదు, లోగో సరిగ్గా లేదు, మెసేజింగ్ అనేది క్లియర్గా లేదు. మీరు కొంటారా? ఖచ్చితంగా కొనరు. మార్కెటింగ్ వితౌట్ బ్రాండింగ్, జనాలు వస్తారు కానీ కొనకుండా వెళ్ళిపోతారు. అదే లో కన్వర్షన్. బ్రాండింగ్ వితౌట్ మార్కెటింగ్, ప్రొడక్ట్ సూపర్ ఉంటుంది కానీ ఎవరికి తెలియదు, అదే రీచ్ లేకపోవడం. ఒక రియల్ ఎగ్జాంపుల్ చెప్తా వినండి. మా దగ్గర ఒక క్లయింట్ ఉండేవారు. ఎన్నో ఇయర్స్ నుంచి బిజినెస్ చేస్తున్నారు, యాడ్స్ రన్ చేస్తున్నారు, కానీ సేల్స్ మాత్రం లో. ఇన్ని చేసినా కూడా సేల్స్ అనేవి లోగా ఉంటే ఎవరికైనా ఫ్రస్ట్రేషన్ వస్తుంది. మేము అనలైజ్ చేస్తే తెలిసింది ఏంటంటే వాళ్ళ మార్కెటింగ్ బాగుంది కానీ బ్రాండింగ్ జీరో. వాళ్ళ బ్రాండ్కి ఒక కలర్ థీమ్ లేదు, ఒక వాయిస్ లేదు, కస్టమర్ కి ట్రస్ట్ ఇచ్చే ఒక లుక్ లేదు. మేము ఫస్ట్ వాళ్ళ మార్కెటింగ్ ని స్టాప్ చేసి ఫస్ట్ వాళ్ళ బ్రాండింగ్ ని ఫిక్స్ చేసాం. కలర్స్, లోగో, మెసేజ్ అండ్ టోన్ సెట్ చేసాం. ఆ తర్వాత సేమ్ యాడ్స్ మళ్ళీ రన్ చేసాం. దానికి రిజల్ట్ ఏంటంటే ఎంక్వైరీస్ ఇంత ముందు జీరో ఉండేవి, ఇప్పుడు వాళ్ళ సేల్స్ బాగున్నాయి. వాళ్ళకి యాడ్ కాస్ట్ తగ్గింది, ప్రాఫిట్ పెరిగింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బ్రాండింగ్. సో గైస్, మీ బిజినెస్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాలంటే, మీ కాంపిటీటర్ ని బీట్ చేయాలంటే ఈ రోజే ఒకసారి చెక్ చేసుకోండి. మీరు కేవలం మార్కెటింగ్ చేస్తున్నారా లేదా బ్రాండింగ్ మీద ఫోకస్ చేస్తున్నారా? మీ బిజినెస్ కి ఒక ప్రాపర్ బ్రాండ్ ఐడెంటిటీ క్రియేట్ చేసి స్ట్రాటజిక్ మార్కెటింగ్ ఎలా చేయాలో తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్స్ లో హెల్ప్ అని కామెంట్ చేయండి. అవి పర్సనల్లీ చెక్ చేసి మీకు గైడ్ చేస్తాను. ఈ వీడియో మీకు ఒక వాల్యూ ఇచ్చింది అనుకుంటే లైక్ చేయండి, మీ బిజినెస్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ RG Despo. నెక్స్ట్ వీడియోలో ఇంకా డీప్ స్ట్రాటజీస్ తో కలుద్దాం. నేను రాకేష్ గోనా ఫ్రమ్ RG Despo. లెట్స్ గ్రో టుగెదర్ digitally.